జగన్ పాలనలో అన్ని వైఫల్యాలే అని ఆయన చెప్పుకుంటున్న నవరత్నాలు ఎప్పుడో రాలిపోయాయని జనసేన నాయకురాలు రజని ఆరోపించారు. తెలుగుదేశం జనసేన నాయకులు ఉమ్మడి చంటి, నాగోతి రామారావు, పోతినిడి లోకేష్ తదితరులు కలిసి బీజేపీ ఎన్నికల కార్యాలయంలో రజని మీడియాతో మాట్లాడారు. ఎన్నిసార్లు పెరిగిపోయి, బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగిపోయి, వీటన్నిటికంటే మించి దళితుల మీద జరుగుతున్న దాడు. 300 యూనిట్లు ఇంటికి ఫ్రీగా కరెంట్లు అంటారు, లేకపోతే ఉచిత రుణాలు అంటారు. ముఖ్యంగా ఇస్లామిక్ ఒక కార్పొరేషన్ పెడతానన్నారు, ఇస్లామిక్కి సపరేట్గా బ్యాంకింగ్ పెడతానన్నారు. వీటన్నిటికంటే మించి 5 లక్షలు ముస్లిం సోదరులకి రుణాలు ఇస్తానన్నారండి. ఉచిత వడ్డీ లేని రుణాలు ఎంతవరకు ఇచ్చారు? ఈరోజు ముస్లిం సోదరులకి మేము విన్నాము అంటూ ఈరోజు ఈ ఏరియా అండి, ముఖ్యంగా విజయవాడ వెస్ట్ రాష్ట్రానికి రాజధాని వస్తే ఫస్ట్ లబ్ధి పొందేది విజయవాడ వెస్ట్ అండి. ఎందుకంటే వ్యాపార రీత్యా ఇక్కడ ఏది అమరావతిలో ఏ డెవలప్మెంట్ రావాలన్నా, ఏ సరుకు కొనాలన్నా ఇక్కడికి రావాల్సిందేనండి. ఇక్కడ వచ్చారండి. ఏంటండి అంటే ప్రభుత్వం మారిపోతుంది మేడం, ఇక బిజినెస్ డెవలప్ అయిపోతుందంటూ 4-5 బ్రాంచులు పెట్టేసుకున్నారండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం మారిపోతుందని ప్రజల్లో చైతన్యం వచ్చేసింది. చుట్టుపక్కల మళ్ళీ రేట్లు పెరిగిపోతుంది. 3 క్యాపిటల్, దానికోసం 3 క్యాపిటల్స్, వైజాగ్ రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. కానీ అసలు మా హైకోర్టులో 3 రాజధానుల బిల్లు ఆయన ఎప్పుడో వెనక్కి తీసేసుకున్నాడు. మళ్ళీ 3, 4, 5 అని ఇది ఇంకా వేయలేదండి. సో ఎవరిని మభ్య పెడుతున్నారంటే వైజాగ్లో రియల్ ఎస్టేట్ కోసం కబ్జాలు, దందాలు ఎన్ని జరుగుతున్నాయంటే మొన్న మధ్య ఎంఆర్ఓని చంపేశారు చూడండి, కిడ్నాప్ చేశారు కదండి. ఎందుకండి? ఆక్రమిత ల్యాండ్స్, కబ్జా ల్యాండ్స్. సో సొసైటీ భూములు, మాతృశ్రీ భూములు, కబ్జా భూములు, దస్పల్లా భూములు ప్రతిదీ గల్లంత అయిపోతుందండి. ఋషికొండ కొల్లగొట్టేయడం, గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్కి అన్యాయంగా ఈరోజు ఇంతవరకే ఆక్రమించుకుంటాం, ఇంతవరకే పనిచేస్తున్నాం అని పరిధులు. ఈ రాజధాని వస్తే రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతుందండి. ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు మనం కూటమిని గెలిపించాలండి. ఎందుకంటే రాజధాని ప్రతి ఒక్కడి అభివృద్ధి అండి. తండ్రి లేని కుటుంబం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. రాజధాని లేని రాష్ట్రం కూడా అలాగే ఉందండి. ఇంకా మళ్ళీ ప్రభుత్వం వస్తే ఈసారి రాష్ట్రాన్ని కూడా చూడలేని దౌర్భాగ్య పరిస్థితి. 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని, ఆడబిడ్డల్ని నడి రోడ్డుకి లాగేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏరియాలో నుంచున్న అభ్యర్థి విజయవాడ బెస్ట్ సుజనా చౌదరి. ఒకప్పుడు ఇదే ఏరియాలోనంటండి 350 రూపాయలకి ఇక్కడే నేను ఫ్యాన్లు అమ్ముకునే వాళ్ళమమ్మ, మా డీలర్ పలానా అంటూ చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ ఏరియాని డెవలప్ చేయాలి గొప్పగా. సుజనా చౌదరి గారు రాకముందు, వచ్చిన తర్వాత అనేటటువంటి ప్రతిపాదనలో ఆయన ఈరోజు మీకేం కావాలి, ఈ ఏరియాలో ఏ సమస్య, కొండలు ఎక్కలేక ఈసారి మన రాగానే ఇదంతా డెవలప్ చేయాలి. కింద నుంచి గర్భిణీ స్త్రీ పైకి ఎలా ఎక్కగలుగుతుంది, ఆ టైంలో వాడికి ఏదైనా మెడిసిన్ రావాలంటే ఎలా చేయాలి అంటూ సింగపూర్ కాన్సెప్ట్ అండి. సింగపూర్లో కొండల్లో మనుషులు తేలిగ్గా ఎక్కగలుగుతారు. ఏదైనా ఏటీఎం మిషన్స్ లాగా ఉంటాయండి. మనం తలనొప్పి అని టైప్ చేస్తే దానికి సంబంధించిన మెడిసిన్ పడేలాగా, జ్వరానికి అని టైప్ చేస్తే దానికి సంబంధించిన మెడిసిన్ పడేలాగా ఏటీఎం మిషన్స్ అండి. ఇవన్నీ కూడా కొండ మీద అందుబాటులో ఉండాలి. ఆపద్ధర్మంగా అంబులెన్స్ ఫెసిలిటీస్ అక్కడక్కడ దగ్గరలో ఉండాలి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి గెలిచిన తర్వాత